కస్టమర్లు ఈమె చెప్పిన రేటు బట్టి కొంటే మంచోళ్ళు. క్వశ్చన్ చేస్తే నీ అమ్మ నీ అక్క. అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? నీ ఇష్టం అంటే అమ్ము, లేకుంటలేదు. లవర్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు దాంట్లో? రేట్లు కూడా ఘోరమైన రేట్లు. చాలా అలాని క్వశ్చన్ చేస్తే అమ్మనా బూతులే. ఇంకా ఆర్డర్ చేస్తే ఆమె ఎంత చెప్తే అంత ప్రైజులు పంపించినప్పుడు సైలెంట్ గా మీరు కొనుక్కోవాల్సింది అంతే. అదెందుకు అంత ఉంది, ఇదెందుకు అంత ఉంది అంటే మీ అమ్మను మీ అక్కను లెక్క పెట్టాల్సిందే. ఈ ముగ్గురు ఇట్లలో ఎవరు మాట్లాడారంటే ఇగో ఎక్కడో నువ్వున్నా పక్కనే ఉన్నట్టుంది. రంపంతోనే వద్దు నీ రూపంతో పోసి. అలిక్యా చిట్టి పికిల్స్ ఎంగ కిట్ట అయిపోవచ్చి తొక్కు చికెన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్ ట్రై పనగల మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఏంటి ఈ మధ్య సంతోష్ అన్న రావట్లేదు E960 TVలా, తక్కువ అయిపోయిన వీడియోలు అనుకుంటున్నారా? లేదు, యాక్చువల్లీ చిన్న కాదు, ఒక పర్పస్ మీద ఒక 5-6 days అవుతుంది. కొంచెం అంటే తిరగడ బట్టి నేను ఇంకోటి ఆఫీస్లో కూడా లేను. మ్యాటర్ ఏంటంటే అవుట్ ఆఫ్ అంటే మీరు వేరే అనుకోకండి, నేను యూఎస్ అమెరికా ఏం పారిపోలేదు, ఉన్నా యాక్చువల్లీ వేరే సీరియస్ వర్క్ మీద బయటకు వచ్చిన. వీడియోలు అందుకే చేయట్లేదు. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ వస్తాయి మీకు, మీ కంటెంట్ మీకు వస్తుంది. మంచి కంటెంట్ ఇంట మూట గట్టి పెట్టినాం కానీ నాకు టైం కుదరట్లేదు. అలక్యా చిట్టి పిక్కల్ మ్యాటర్ ఏంటంటే అసలు అక్క గురించి మాట్లాడేంత టైం కూడా లేదు బేసిక్గా. కాకపోతే అక్క మాట్లాడిన మాటలు వింటే అక్క గురించి పొగడాలని అనిపించింది కాబట్టి మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది కార్లో కూర్చొని. ఓకేనా? అక్క మాటలు అక్క చూస్తేనేమో హీరోయిన్లా ఉంటుంది, అక్క మాటలు చూస్తేనేమో మరి నాన్ వేషన్లా ఉంటాయి. ఏంటి ఈ కంపారిజన్ అని ఒకసారి వీడియో చూసినా ఏంది చాలామంది పెడుతున్నారని. లాజికల్గా ఏంటంటే ఒక బిజినెస్ పెట్టినప్పుడు మాట్లాడే విధానం ఒక పర్పస్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరమైనా సరే ఒక కూరగాయలకు వెళ్ళినా ఇంకో సోకాల్డ్ ఏది వెళ్ళినా బార్గెనింగ్ అనేది కామన్గా ఉంటుంది, లేదంటే ఎందుకు ఇంత అనేది కామన్గా మాట్లాడుతుంటాం. కానీ అక్కది అట్లా ఉండదు. అక్కదంతా దేతడి పోషమ్మ గుడే. అక్కకు ఒక పర్సన్ మెసేజ్ పెట్టిండు, మెసేజ్ పెడితే అక్క చాటు పంపించింది పెద్ద సుప్రభాతం ఇట్లా. ఏంటి ఇంత రేట్ ఎక్కువ ఉన్నాయి అనేసరికి అక్క ఒకసారి వింటారా? ఇక్కడ వేస్తారు మా వాళ్ళు, ఒకసారి వినండి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి, నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? మ్యాటర్ ఏంటంటే అంటే అంటారు కదా, ముఖాన్ని చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దని. అక్క ముఖాన్ని చూసి అయితే క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు. ఒక బిజినెస్ పెట్టినప్పుడు ఏ పర్పస్ కానీ ఒక పద్ధతి ఒకటి ఉన్నట్టు, మాట్లాడే విధానం అనేవి. కస్టమర్లు 100 అడుగుతారు లాజికల్గా, వాళ్ళకి తెలియక డౌట్స్ ఉన్నప్పుడు కావచ్చు. అది క్లారిటీ ఇచ్చుకునే విధానం ఉండాలి. అంటే నీ అమ్మ అనే పదాలు కావచ్చు, ఇవి కావచ్చు. అక్క నీ ముఖం చూస్తే అంత అందంగా ఉంది, ఇందక్క నీ బూతులు, నువ్వు మొత్తం స్క్రాప్ నువ్వే స్క్రాప్ అనుకుంటా నాకు తెలిసి. అసలు నీలాంటి వాళ్ళని స్క్రాప్ అనాలి ఫస్ట్. మెసేజ్ లో ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే కూడా నీ అమ్మ నీ అక్క అనే మాటలు కొన్ని మాట్లాడింది అక్క. ఇంకోటి అంటే ఈమె కళ్ళు నెత్తికెక్కినాయా లేదంటే ఏంటి అసలు, లేదంటే కళ్ళు జారిపోయి కింద పడ్డాయా? ఒక కస్టమర్తో మాట్లాడే విధానం అదేనా? అక్క నువ్వు లేడీస్ అయి సైలెంట్గా ఉన్నా, లేకపోతే నీకు వేరే ఉండు. ఓకేనా అక్క? అదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాట్లాడే దాంట్లో 3 ఉంటారు వాళ్ళు. ఇంకోటి చూడండి, అక్క వీడియోలు ఎలా ఉంటాయంటే మొత్తం ఏలుకో నాయక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ స్టైల్లో ఉంటుంది అక్క మాట్లాడే విధానం కావచ్చు, అది కావచ్చు. అయితే నంబర్ కోసం వెతుకుతున్నా, నేను మెసేజ్ పెట్టినా యాక్చువల్లీ. ఒకసారి మాట్లాడదాము, అలక్యా చిట్టి పిక్కల్ అక్కకి ఒకసారి టేస్ట్ చేద్దాము. అక్క చాలా బ్రాండెడ్ వాడుతుంది కదా అన్ని. అందులో ఏదో అంటది, మీరు ఏదో స్టార్టింగ్లో ఏదో బిజినెస్ పెడితే ఇట్లా చేసిరు, అట్లా చేసిరు, ఇట్లా చేసిరు అని. అసలు నీకేమైనా తలకాయ ఉందా? అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావు, లేదంటే కళ్ళు నెత్తికెక్కినాయా, లేదంటే అంటే బాగా పెరిగిపోయిందా ఏంటి? అసలు పెరిగిపోయిందా మీన్స్ కోపం కావచ్చు, లేదంటే కళ్ళు నెత్తికెక్కడం కావచ్చు, లేదంటే నోరు బాగా దొడ్డు కావడం కావచ్చు. అసలు ఓ పద్ధతి, ఓ పాడు, నీ బిజినెస్ ఏంది, నువ్వేంది, అసలు నువ్వు చేసేదే చెత్త పని. మళ్ళీ దానికి కస్టమర్లు ఫోన్ చేస్తే నీ నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతావా? నీ ఇష్టం అంటే అమ్ము, లేకుంటలేదు. లవర్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు దాంట్లో? నువ్వు లవర్కి అది కొనియో ఇది కొనియో, మరి నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు కొనిస్తున్నావా? అమ్ముకునేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలా. నువ్వు పెట్టిందే ఘోరమైన రేట్లు, ఆ ప్రైజులు కూడా పెడతా చూడండి. కేజీ 1400.
1500, 1800, 1700 కెరీర్ మీద. అంటే అక్క అలెక్య పికిల్స్ పక్కన పెట్టి అక్క ట్రైనింగ్ ఏమి ఇవ్వాలంటే లవర్స్కి షాపింగ్ ఎట్లా చేయాలి, లవర్స్కి సోకాల్డ్ ఇంకేమంటారు బయట ఎట్లా దింపాలి, ఈ ట్రైనింగ్ బిజినెస్ పెట్టక్క బాగుంటాయి. నీ వీడియోలు చూశాను. మళ్ళీ ఏదో అంటారు కదా, చెప్పేటి అన్ని నీతి మాటలు చేసేటి అన్ని ఏదో అన్నట్టు ఉంటుంది అక్కది. అడిగారు వాట్సాప్లో, నేను కూడా మెసేజ్ పెట్టాను. ఆయనతో బండబూతులు తిట్టావు ఆయనతో, నీకు చూసుకోకసారి ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ పెట్టిన నేను. ఏదో బాగుంటాయని బాగా ఇట్లా గప్పాలు కొడతారు కదా మీరు, చాలా టేస్టీగా ఉంటుంది, అది ఉంటుంది, న్యాచురల్ ఆయిల్ వాడతాము. మీరు ఏ ఆయిల్ వాడతారో కూడా తెలుసు. అసలు మ్యాక్సిమం మీ బిజినెస్ అనేది తప్పలేదు, దాంట్లో బిజినెస్ చేసుకోవడంలో తప్పలేదు, కానీ కస్టమర్తో మాట్లాడే విధానం అనేది కావచ్చు, అది కావచ్చు, అసలు బాగాలేదు. రేట్లు కూడా ఘోరమైన రేట్లు. అసలు చాలా అలాని క్వశ్చన్ చేస్తే అమ్మ నా బూతులే. ఇంకా అసలు ఆమె మాటలు అమ్మో, ఒకసారి వినండి, టెలికాస్ట్ చేస్తాం ఇక్కడ. అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. మాటలు ఎంత పచ్చి బూతులు మాట్లాడేదో. అంటే ఇప్పుడు ఈమెకి ఏంటంటే కస్టమర్లు ఈమె చెప్పిన రేటు బట్టి కొంటే మంచోళ్ళు. క్వశ్చన్ చేస్తే నీ అమ్మ నీ అక్క ఏమైనా తిట్టగలుగుతుంది ఆమె. ఓకేనా? కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, నాకు ఎండలో తిరుగుతున్నాం బయట కాబట్టి కొంచెం గొంతు బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఫేస్ కూడా ఖరాబ్ అయింది. ఓకే అక్క, ఏమైనా టిప్స్ ఉంటాయి చెప్పక్క నీ దగ్గర? ఓకేనా అక్క? చూడక్క, నువ్వు మళ్ళీ ఇదైతే కష్టం, బాగా గట్టిగా వేసుకుంటున్నారు అనుకుంటున్నట్టు నువ్వు మాట్లాడేది ఏది కానీ మమ్మల్ని ఏం చేయరు, మా బిజినెస్ ఘోరంగా నడుస్తుంది. ఏదైనా 3 రోజులే అక్క, మన మాట బట్టే ఉంటుంది. ఏదైనా మాట్లాడే విధానం ఉండాలి. హీరోయిన్లా ఉన్నావు, మంచిగా పద్ధతిగా ఉంటావు, చేసే మాటలు. మరి మీరు వీళ్ళు ముగ్గురు ఉంటారు, మళ్ళీ ఈ ముగ్గురు ఇట్లా ఎవరు మాట్లాడిరంటే ఇగో ఇక్కడ టెలికాస్ట్ చేస్తాం చూడండి, అమ్మాయి ఫోటో, అమ్మాయి మాట్లాడిద్ది. సరే అక్క, మంచిది, కలుద్దాం. నా నంబర్ కావాలంటే నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినాక ఒకసారి చూసి కాల్ చేయి, మాట్లాడదాం ఒకసారి. ఓకేనా? నమస్తే అక్క. నమస్తే. అరే మెసేజ్ పెట్టారా బాబు, ఎవరైనా మెసేజ్ పెడితే అమ్మ నా బూతులు తిడుతుంది. ఆయనతో ఆర్డర్ ఇట్లా చేసారు, ఆర్డర్ చేసిన ప్రాబ్లం ఉంది ఆమెతో. ఆర్డర్ చేస్తే ఆమె ఎంత చెప్తే అంత ప్రైజులు పంపించినప్పుడు సైలెంట్గా మీరు కొనుక్కోవాల్సింది అంతే. మీరు అదెందుకు అంతుంది, ఇదెందుకు అంతుంది అంటే మీ అమ్మను మీ అక్కను లెక్క పెట్టాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, మరి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. 2-3 డేస్లో మళ్ళీ వస్తా. నెక్స్ట్ లెవెల్ మీరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే శిగం కంటెంట్ ఉంది కదా, ఇప్పుడు కొత్త కంటెంట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మీ ముందుకు ఆ కంటెంట్ తీసుకొస్తా. అంటే పాత సంతోషం అంటే మొన్నే కదా, మొన్న నుంచే కొంచెం మా ఇంట్లో ఫాదర్ కొంచెం హెల్త్ సిక్ అయిందని కొంచెం ఇటు తిరగడం జరుగుతుంది. మళ్ళీ వస్తా. మీకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, అన్న ఏమైందన్న ఈ మధ్య కనిపించట్లేదు అంటే, ఏం చేయాలి, ఊకే దాని మీద ఉంటే ఇక్కడ మమ్మీ డాడీని చూసుకునేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి వచ్చిన ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ వస్తా. వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇస్తా. పాత వీడియోలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. అక్క కింద కామెంట్లు మంచిగా పెట్టండి, మళ్ళీ ఎట్లా పడితే అట్లా పెట్టొద్దు. ఓకేనా? బాయ్ బాయ్.